వేజండ్లపురములోని శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు లోకరీతిని గూర్చి మహత్తరంగా రచించగా శ్రీ గురు ప్రబోధ పద్యరత్నాకరం గ్రంథంలోని 453 పద్యాలలోని 223 పద్యరత్నాలలోని లోకరీతిని తెలియజేస్తున్న 22వ భాగము 157 నుండి 164 పద్యరత్నాలను కూర్పు చేసి ప్రవచిస్తున్నది భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారి దాసుడు వ్యాఖ్యాన వాచస్పతి బ్రహ్మశ్రీ ప్రభాకర స్వామి, హైదరాబాద్. స్నేహితుండు జగతి చెంతగానుండంగా దుఃఖ భారమంత తొలగిపోవు. స్నేహితుండు జగతి చెంతగానుండంగా దుఃఖ భారమంత తొలగిపోవు. సంతసమునసగు సన్మిత్రుడెప్పుడు, సంతసమునసగు సన్మిత్రుడెప్పుడు, కాళికాంబతనయ కనుము కృష్ణాగా. లోకంలో నిజమైన మిత్రుడు పక్కనే ఉంటే దిగులు దుఃఖం అన్నీ తొలగిపోతాయి. మంచి మిత్రుడు కలకాలం సంతోషాన్ని ప్రసాదిస్తాడు. మంచి మిత్రుడు లభిస్తాం సద్గురువు యొక్క అనుగ్రహం లభించడంతో సమానమైంది. ఏదైనా బాధ కలిగినప్పుడు దాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోతే బాధ ఇంకా ఎక్కువ అవుతుంది. అదే ఆత్మీయుడైన వ్యక్తి ఒకరు ఉన్నప్పుడు వారికి చెప్పుకోగలిగితే కొంత ఉపశమనం కలుగుతుంది, బాధ తగ్గుతుంది. ఆ బాధను విని ఓదార్చి దానికి పరిష్కారం చూపే మనసు మంచి మిత్రుడికి ఉంటుంది. మంచి మిత్రుడు తన మిత్రుని స్థితిగతులకు అనుగుణంగా నడుచుకుంటాడు. సముఖంలో గాని దూరంగా ఉన్నప్పుడు గాని మిత్రత్వంలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని ఎక్కడా బహిర్గతం చేయడు. సహమిత్రుని గౌరవం తగ్గే వ్యాఖ్యలు ఎవరి ముందు చేయడు. తన మిత్రుడు ఏదైనా చిక్కు సమస్యల్లో ఉన్నప్పుడు ఆ చిక్కులు ఏ విధంగా ఎవరి వల్ల తీరతాయో తెలుసుకొని అందుకు తగిన సాయం చేస్తాడు. ఒకవేళ తనకే ఏదైనా ఆర్థిక సాయం అవసరమైనప్పుడు సహమిత్రుని వద్ద తనకు ఇవ్వటానికి డబ్బు ఉందో లేదో అని తెలుసుకున్న తర్వాతే అతను తనకు ఇవ్వగలిగే స్థితిలోనే ఉన్నాడు అని నిర్ధారణకు వచ్చినప్పుడే అడుగుతాడు. ఎందుకంటే మిత్రత్వం ఎంతో సున్నితంగా ఉంటుంది. అపార్థాలకు తావివ్వని విధంగా వ్యవహారాలు నడుపుకోవాలి. శ్రీకృష్ణుడు అర్జునునికి సఖుడు, ఆప్తమిత్రుడు. స్నేహానికి ఆదర్శం వారిద్దరే. అర్జునునికి ప్రతిక్షణం అండగా ఉంటూ వచ్చిన అన్ని సమస్యలను సమర్థవంతంగా తీర్చినవాడు శ్రీకృష్ణుడు. మంచి మిత్రుల మధ్య ఆపేక్షలు ఉంటాయి గాని ప్రతిఫలాపేక్షలు ఉండవు. మిత్రులు ఒకరికొకరు కొండంత అండగా ఉండటం వల్ల ఎంతో సంతోషం కలుగుతుంది. మంచి హృదయంతో ప్రవర్తించే మిత్రుని వల్ల ఆనందం కలుగుతుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. అదుపు చేసినప్పుడే ఆహారములనెల్ల ఆశలన్నీ తొలగు అమరు శాంతి. అదుపు చేసినప్పుడే ఆహారములనెల్ల ఆశలన్నీ తొలగి అమరు శాంతి. నిగ్రహము వలని నిజ విజయమమరు, నిగ్రహము వలని నిజ విజయమమరు. కాళికాంబతనయా కనుము కృష్ణ. ఆహార పదార్థాల స్వీకరణలో కొంచెం జాగ్రత్తగా ఉంటే, అదుపుగా ఉంటే ఆశలన్నీ సమసిపోయి శాంతి చేకూరుతుంది. నిగ్రహంతోనే అసలైన విజయం లభిస్తుంది. ఆహారం అనేది మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం.
మానవుడు శక్తివంతుడుగా ఉండటానికి కారణం ఆహారమే. ఆహారం నుంచే శక్తి లభిస్తుంది. శక్తి లేనప్పుడు మనిషి ఎందుకు పనికిరాడు, ఏ పని చేసుకోలేడు. కనుక మనిషి జీవితంలో ఆహారందే ప్రథమ ప్రాధాన్యత. రాజైనా పేదైనా ఎవరు ఏ పని చేసినా, ఎంత సంపాదించినా, ఎన్ని మోసాలు అక్రమాలు చేసినా జానెడు పొట్ట నింపుకోవటానికి మనిషి జీవించినంతకాలం ఆహారాన్ని స్వీకరించవలసిందే. ఋషులైనా, యోగులైనా, పురాణ పురుషులైనా, కారణ జన్ములైనా మానవ జన్మ ఎత్తిన తరువాత ఆహారం లేకుండా శాశ్వత కాలం ఎవ్వరూ జీవించలేరు. అందుకే ఆహారాన్ని భగవత్ స్వరూపంగా భావించి భుజించాలి. మనం కూడా దాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతాం. అసలు అన్ని జీవులకి ఉండే సహజమైన ధర్మాలలో ఆహారానికి ప్రథమ స్థానం ఉంది. ఎల్ల జీవులకు ఆహార నిద్ర భయ మైథునాలు సహజ ధర్మాలు అని చెప్పడంలో అంతరార్థం అదే. అందులో ప్రథమ స్థానం ఆహారందే, భోజనందే. ఆహారం ఏదైనా మితంగా సాత్వికంగా ఉన్నప్పుడు శరీరం మనసు అదుపులో ఉంటాయి. మానవుడి జీవిత కాలాన్ని నిర్ణయించేది ఆరోగ్యకరమైన శరీరం. మాంసాహారం, మద్యం, ఉద్దీపనను పెంచే మసాలా ద్రవ్యాలతో కూడిన ఘనాహారాలు మొదలైన వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. ఏవైతే శరీరానికి నష్టం కలుగు చేస్తాయో అవే అమితమైన రుచిగా ఉంటాయి. అందువల్ల అలాంటి వాటిని తినేటప్పుడు వాటి రుచిని తట్టుకోలేక పరిమితిని మించి తినేస్తాం. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న సాధారణ తంతు ఇదే. తత్ఫలితంగా శరీరం రోగగ్రస్తమవుతుంది. అందువల్ల అశాంతి, మనిషి డీలా పడిపోతే అతనితో పాటు కుటుంబ సభ్యులందరికీ ఆందోళనగా ఉంటుంది. వీటన్నిటికీ కారణమైన అదుపు లేని ఆహార సేవనాన్ని తగ్గించుకోవాలి. అది తినాలి, ఇది తినాలి అని ఎంతసేపు ఉండే తిండి మీద ధ్యాసను, ఆశను, యావను తగ్గించుకుంటే వాటి వల్ల ఉత్పన్నమయ్యే బాధలు తొలగి శాంతి చేకూరుతుంది. అందువల్ల నిగ్రహం అనేది మనిషికి ప్రతి విషయంలోనూ ఎంతో అవసరం. ఈ తిండి విషయంలోని ఇంకొక మాట చెబుతారు, అగర్ ఆద్మీ కా జీబ్ అపనే వశ్ మే రహే తో సంసార్ మే దుఃఖ్ కమ్ హోతే హై అని. అంటే జీబ్ అంటే నాలుక. తన నాలుకని తన వశంలో ఉంచుకోగలిగితే, నాలుకని తన నియంత్రణలో ఉంచుకోగలిగితే ప్రపంచంలో చాలా వరకు సమస్యలు తగ్గుతాయని చెబుతాడు. ఎందుకు? రకరకాల రుచులు కోరేది నాలుకేగా. ఆ నాలుక కోరే రకరకాల రుచులకు వశుడైపోతే తిండి వెనక ముందు చూడకుండా తింటే అనేక రోగాల బారిన పడతారు. తద్వారా కష్టము, బాధ, అశాంతి. ఇంకా రెండో రకంగా చెబితే అదే నాలుకని జాగ్రత్తగా అట్టేపెట్టుకుంటే, అంటే కాలు జారితే తీసుకోవచ్చు కానీ నాలుక జారితే తీసుకోలేము, మాట జారితే తీసుకోలేము వెనక్కి అని చెబుతాం. కనుక మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా గమనించి ఆ నాలుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడనివ్వకుండా ఎదిరికి హితమును ప్రియమును మరిగింపునుగాక పలికే పలుకుల్లాగా దాన్ని వశంలో పెట్టుకుంటే మనకి జీవితంలో కొంతవరకు సమస్యలు తగ్గిపోతాయి. కాబట్టి ప్రతి విషయంలోనూ మనిషికి నిగ్రహం అనేది అవసరం. నిగ్రహాన్ని పాటించి అవసరమైన రీతిలో మాత్రమే వ్యవహరించేవాళ్ళు జీవితంలో అసలైన విజయాలను పొందుతారు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. బ్రతుకు విద్యలెన్నో బ్రహ్మాండమందున పట్టి నేర్చుచుందురు పొట్ట కొరకు. బ్రతుకు విద్యలెన్నో బ్రహ్మాండమందున పట్టి నేర్చుచుందురు పొట్ట కొరకు. ముక్తి గూర్చు విద్య మూఢులెరుగకుందురు. ముక్తి గూర్చు విద్య మూర్ఖులెరుగకుందురు.
కాళికాంబతనయ కనుము కృష్ణ. లోకంలో పొట్టకూటి కోసం అవసరమైన విద్యల్ని, అనేక విద్యల్ని నేర్చుకుంటూ ఉంటారు. కానీ జనులు ముక్తిని ప్రసాదించే విద్యను మాత్రం తెలుసుకోరు. మానవ జీవితానికి పరమార్థం బ్రతకటమే కాదు, దేవుడిచ్చిన జన్మని కృతజ్ఞతగా భావించి ఆ దేవుణ్ణి తెలుసుకోవటం కోసం బ్రతకటం కోసం ఏదో ఒకటి ఆసరా కావాలి, నిజమే. కానీ భగవంతుణ్ణి తెలుసుకోవటం కోసమే ప్రధాన ధ్యేయంగా బ్రతకటమే బ్రతుకు. మరి ఆ బ్రతకటం కోసం ఏదో ఒక ఆసరా కావాలి కనుక అందుకు అవసరమైన విద్యల్ని నేర్వటం తప్పనిసరి. కానీ లోకంలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. చాలామందికి బ్రతకటమే జీవితంలో గమ్యస్థానంగా ఉంది. కేవలం బ్రతకటం కోసం మాత్రమే అవసరమైన కొన్ని విద్యలు నేర్చుకుని వాటిని ప్రదర్శిస్తూ పొట్టపోసుకుంటూ ఉంటారు, సంపాదన చేస్తూ ఉంటారు, తింటూ తిరుగుతూ ఉంటారు. అదే సర్వస్వం అనుకుంటారు. దేవుడు, భక్తి అనే వాటి జోలికి వీరు వెళ్ళరు. ఎందుకంటే దేవుడు వీళ్ళని చల్లగా చూడలేదని, చూసినట్టయితే అందరిలాగే తాము కూడా బాగా బతికేవాళ్ళమని, అలా జరగలేదు కనుకనే ఏదో విధంగా పొట్టపోసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు నిజంగా మూఢులు. విద్యలు కేవలం బ్రతకటానికే కాదు, బ్రతుకుతూ ఉన్నంతకాలం ఉన్నతంగా, ఉత్తమంగా, ఆదర్శవంతంగా నలుగురికి ఉపయోగపడేలా విద్యల్ని వినియోగించుకోవాలి. ఎవరి మీద కోపంతోనూ కక్షతోనూ నేర్చిన విద్యలు తాము బ్రతకటానికి మాత్రమే ఉపయోగపడతాయి. పూటలు గడవటానికి, పొట్టలు నింపుకోవటానికి మాత్రమే విద్యల్ని వినియోగిస్తే అవి బతుకు విద్యలే అవుతాయి. బతుకుతో పాటే ముక్తి సాధనకు కూడా అవసరమైన విద్యల్ని నేర్చుకోవాలి, ఆచరించాలి. ముక్తి విద్య అంటే మోక్షాన్ని సాధించటానికి, అంటే మళ్ళీ మళ్ళీ జన్మించి నానా బాధలు పడి ఆ బాధలకు కారణం దేవుడేనని నిందించటం వంటివి లేకుండా అవసరమైనది ముక్తి విద్య. భక్తి విద్య అని తెలుసుకోవాలి. 9 విధానాలుగా నిర్ణయించబడింది ఈ భక్తి. నవవిధ భక్తులు అంటారు. ఈ నవవిధ భక్తుల్లో దేని ద్వారానైనా సరే భగవంతుని చేరుకోవచ్చు. కాబట్టి బతుకు విద్యలతో పాటు ముక్తిని ప్రసాదించే విద్యలను కూడా అనుసరించటం వల్ల మానవ జీవితానికి సార్థక్యం లభిస్తుంది అని భగవాన్ శ్రీ శ్రీ వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో తెలియచేశారు. సతియే పతికి భువిని సన్మిత్రమయ్యుండ, సతికి పతియు మిగుల సహకరించు, సతియే పతికి భువిని సన్మిత్రయయుండ, సతికి పతియు మిగుల సహకరించు, సఖ్యతలను మిల్చు సంపద ఇలను లేదు, సఖ్యతలను మిల్చు సంపద ఇలా లేదు, కాళికాంబతనయ కనుము కృష్ణ. భార్య భర్తతో స్నేహంగా మెలుగుతున్నప్పుడు భార్యకు భర్త కూడా మిక్కిలి సహకరిస్తాడు. సఖ్యతను మించిన సంపద ఈ లోకంలో మరెక్కడా లేదు. లోకంలో భార్యాభర్తల బంధం పవిత్రమైంది. భార్యాభర్తలు పాలు నీళ్లులా కలిసిపోవాలి అని పెద్దలు చెబుతారు. నిజమే, పాలు నీళ్లు కల్మషరహితంగా, మలినరహితంగా ఉన్నప్పుడు ఆ రెండు తేడా లేకుండా కలిసిపోతాయి. పాలు కల్మషమై ఉన్నా, నీళ్లు శుద్ధంగా లేకపోయినా, ఈ రెండు కలిపి పోస్తే పాత్ర శుద్ధంగా లేకపోయినా పాలు విరిగిపోయి అందులో నీళ్లు బయటకు వచ్చేస్తుంది. ద్రవంలాగా ఉండవలసిన పాలు కుదుపులు కట్టేస్తాయి. అది పెరుగుకో, కాఫీకో, తాగేందుకో దేనికి పనికి రాకుండా అవుతాయి. అదేవిధంగా భార్యాభర్తలు కూడా ఒకరిపై ఒకరికి మనసులో ఎలాంటి ద్వేషభావాలు ఏర్పరచుకోకుండా ఉండాలి.
ఒకరి మాటల్ని ఒకరు, ఒకరి చేతల్ని మరొకరు గౌరవించుకునేలా ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఒకరినొకరి తప్పుల్ని ఎత్తుక్కోవటం ద్వారా తగాదాలాడటం, ఆ తర్వాత వ్యక్తిగతంగా దూషించుకోవటాలు వంటివి రాకుండా ఉండాలి. అందువల్ల వీరిద్దరూ ఇతరులకి లోకుగా కనిపిస్తారు. వారి మధ్య ఏర్పడే చిన్న చిన్న కలతలు ఏవైనా ఉంటే మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా వాళ్లే అర్థం చేసుకుని కూర్చుని పరిష్కరించుకోవాలి. ఒకరిపై ఒకరికి అన్యోన్యతా భావం ఉండాలి, సఖ్యతని పెంచుకోవాలి. మిత్రుల వలె ఒకరి పనుల్ని ఇంకొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి, ఒకరి పనులకు ఇంకొకరు సహాయం చేసుకుంటూ ఉండాలి. ఒకరిపై ఒకరికి అనురాగం, ఆప్యాయతలు పెంచుకోవాలి. భార్యాభర్తల్లాగానే కాకుండా మంచి స్నేహితుల్లాగా మెలిగినప్పుడు ఒకరు ఎక్కువ ఇంకొకడు తక్కువ అనే భావాలు మనసులోకి రాకుండా ఉంటాయి. అన్ని విషయాల్ని అర్థం చేసుకుని పరస్పర సహకారంతో మెలగాలి. కని పెంచిన వాళ్లను వదిలి భర్తే దైవం అని నమ్మి తన వెంట శాశ్వతంగా వచ్చిన భార్యను తల్లిదండ్రులను మరిపించే విధంగా ప్రేమించాలి, ఆదరించాలి. అలాగే భార్య కూడా భర్తని తన గుండెల్లో పెట్టుకుని ఆరాధించాలి. అప్పుడు భార్యాభర్తల కాపురం స్వర్గాన్ని తలపిస్తుంది, ఇల్లు స్వర్గసీమ అవుతుంది. సంసారం అనే రథానికి ఇద్దరు చక్రాలే. 2 చక్రాలు సరిగ్గా ఉన్నప్పుడే సంసార రథం పూల రథంలాగా మారుతుంది. భార్యాభర్తల మధ్య ఉండే సఖ్యతను మించిన సంపద ఈ లోకంలోనే లేదు అని గురుదేవులు శ్రీ 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 వెంకట కాళీకృష్ణుల వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. ముందుగతిని గనరు మూర్ఖులెప్పుడు, ముందుగతిని కనారు మూర్ఖులెప్పుడు, తల్లిదండ్రులను దరికి నిరారు, తల్లిదండ్రులను దరికి నిరారు, ఆలి చెప్పు మాట అంత తీపి అగునే, ఆలి చెప్పు మాట అంత తీపి అగునే, కాళికాంబతనయ కనుము కృష్ణ. కొంతమంది మూర్ఖపు బుద్ధితో ప్రవర్తిస్తూ తల్లిదండ్రులను పట్టించుకోకుండా భవిష్యత్తులో తమకు జరిగిపోయే పరిణామాల గురించి ఆలోచించకుండా కేవలం భార్య చెప్పిన మాటలనే పాటిస్తూ తల్లిదండ్రులను బాధపెడుతూ ఉంటారు. భార్యల మాటలను వినటంలో, గౌరవించటంలో తప్పుండకపోవచ్చు. సంసారం బాగా సాగటానికి, కుటుంబం వృద్ధిలోకి రావటానికి అవసరమైన సలహాలు ఇచ్చినప్పుడు అవి నిజంగా మేలు చేకూర్చేవే అయినప్పుడు భార్యల మాటలు వినటంలో తప్పేమీ కనిపించదు. అలా కాకుండా తనకు మంచి జీవితాన్ని పంచిన భర్తను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కూడా గౌరవించవలసిన బాధ్యత ఆమె మీద ఉంటుంది. కానీ చాలామంది ఆడపిల్లలు వివాహం కాగానే ముందుగా భర్త మీద ఒత్తిడి తెచ్చి వారి తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు. కొడుకులు కూడా మూర్ఖులై వారి మాటలు విని తమ తల్లిదండ్రుల్ని తమ దగ్గర నుంచి వెళ్ళగొట్టేస్తున్నారు. తల్లిదండ్రుల మీద ఉన్న ప్రేమ ఉన్నా భార్య మాట వినకపోతే ఎక్కడా ఘాయిత్యం చేసుకుంటుందో అనే భయం వల్ల గాని, ముసలివాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోతే మొగుడు పెళ్ళాలు చిలక గోరింకల్లా హాయిగా బ్రతకవచ్చనే స్వార్థం వల్ల గాని తల్లిదండ్రుల్ని దయా, దాక్షిణ్యం, జాలి, బాధ్యత అనేవి లేకుండా దూరంగా ఉంచేస్తున్నారు, దూరం చేస్తున్నారు. ఆడవాళ్లు కోపంగానో అనాలోచితంగానో అనే మాటల్ని భర్త తొందరపడకుండా ఆలోచించాలి. భార్యను శాంతపరిచే పద్ధతులను అవలంబించి ఆమెకు అర్థమయ్యే విధంగా 1కి 10 సార్లు పెద్దవారి గురించి, వారి అవసరాల గురించి, వారితో తమ అవసరాల గురించి వీలున్నప్పుడల్లా చెప్తూ ఉండాలి. అంతేగాని తనను కనిపెంచిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, తాను తప్ప వారికి వేరెవరూ లేనప్పుడు వారి బాధ్యతలు స్వీకరించకుండా వాళ్ళని చూడొద్దు, రానియద్దు, పట్టించుకోవద్దు అని చెప్పే భార్య మాటల్ని
భర్త వినాల్సిన పని లేదు. భర్త కూడా తనను కన్నవారి పట్ల గౌరవం చూపించాలి. తనను ఈ లోకంలోకి తీసుకురావటానికి కారణభూతులైన వారిని ఆదరించటం అతని విధి. మనం ఈరోజు చేసిందే రేపు మనకు దక్కుతుందనే పెద్దల మాటలు నిజం. ఎందుకంటే ఈరోజు తల్లిదండ్రులను గౌరవించకపోతే రేపు భవిష్యత్తులో మన పిల్లలు కూడా మనల్ని గౌరవించరు. తల్లిదండ్రులడ చేసిన పనినే వారు కూడా మనకు చేస్తారు అనే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు. మురిసిపోవు జనులు మూన్నాళ్ల ముచ్చటన్, మట్టి కుండ జన్మ మరువకెప్పుడు. మురిసిపోవు జనులు మూన్నాళ్ల ముచ్చటన్, మట్టి కుండ జన్మ మరువకెప్పుడు. ఆలు బిడ్డల భ్రమను అల్లాడిపోదురు, కాళికాంబతనయ కనుము కృష్ణ. మూన్నాళ్ల ముచ్చటగా ఉన్న ఈ జీవితాన్ని చూసుకొని కొంతమంది తెగ మురిసిపోతూ ఉంటారు. జీవితం మట్టి కుండ లాంటిది, ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. అయినా భార్య, బిడ్డలు, కుటుంబం అనే మాయలో పడి సంసారులు సతమతమవుతూ ఉంటారు. మానవ జీవితం తాత్కాలికమైంది. ఎవరు ఎంతకాలం బతుకుతారో ఎవరూ ముందుగా చెప్పలేరు. సరిగ్గా ఇంతకాలమే బ్రతుకుతారనే నియమ నిబంధనలు కూడా ఏమీ లేవు. కొంతమంది 100 సంవత్సరాలు బతకచ్చు, మరికొంతమంది ఇంకా తక్కువ కాలం బతకవచ్చు. పుట్టిన జీవి గిట్టక మానదు. జీవితం సాధారణమైన మట్టి కుండలాంటిది. దాన్ని ఎలాంటి అవాంతరాలు, ఆటుపోట్లు రాకుండా సున్నితంగా వాడుకోవాలి. అయినప్పటికీ మట్టితో చేసింది కనుక ఎప్పుడు పగిలిపోతుందో ఎవరూ చెప్పలేరు. ఉన్నంతకాలమే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మానవ జీవితం కూడా అంతే. బ్రతికినంతకాలం ఇతరులకు ఉపయోగపడే విధంగా నడుచుకోవాలి. కేవలం తన సంసారం, పిల్లలు అనే సంకుచిత భావంతో ఉండకూడదు. ఈ బంధాల్ని, అనుబంధాల్ని బలపరుచుకున్న కొద్దీ బాధలే మిగులుతాయి తప్ప సంతోషం మిగలదు. సంసార బాధ్యతను తీర్చుకొని ఆ బంధాల నుంచి విముక్తి పొందటానికి ప్రయత్నం చెయ్యాలి. లౌకికమైన బంధాలను పట్టుకొని ఉండటం వల్ల దైవ సాన్నిధ్యాన్ని చేరే మార్గాల్ని అనుసరించలేం. ఆలుబిడ్డలు, సంసారం అంతా మాయామోహితమైంది. ఈ మాయను ఛేదించి బయటపడాలి అంటే ఆధ్యాత్మిక భావన ఎంతో మేలు చేస్తుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజుల వారు పై పద్యంలో తెలియచేశారు. అమ్మగనెడి మాట అమృత సమానము, తల్లి కరుణ నిన్ను తనియచేయు. అమ్మ అనెడి మాట అమృత సమానము, తల్లి కరుణ నిన్ను తనియచేయు. అమ్మ మించునట్టి అమరులే లేరురా, అమ్మ మించునట్టి అమరులే లేరురా. కాళికాంబతనయ కనుము కృష్ణ. అమ్మ అనే మాట అమృతంతో సమానమైంది. తల్లి కరుణ వల్ల జన్మ ధన్యమవుతుంది. అమ్మను మించిన దేవతలు లేనేలేరు. అమ్మ అనే మాట ఒక మహత్తరమైన మంత్రం అని భావించవచ్చు. ఆ మంత్రం యొక్క భౌతిక నిర్మాణమే తల్లి రూపం. అందుకనే పెద్దలు చెప్పేది అకారంలో అమృతత్వం ఉన్నది, మకారంలో మమత్వం ఉన్నది, అమృతతుల్యమైన మమత్వం ఉన్నదే అమ్మా అని చెప్తారు. అందుకేగా ఆడదనానికి నిండుదనం ఎప్పుడయ్యా వచ్చేది,
ధన్యత్వం ఎప్పుడయ్యా వచ్చేది అంటే అమ్మదనం వచ్చిన తర్వాతే, ఒక బిడ్డకి తల్లి అయిన తరువాతే అని చెబుతారు. లోకంలో అమ్మ అని అనని వాళ్ళు ఎవరూ ఉండరు. దుష్టులు, దుర్మార్గులు, మంచివాళ్ళు, తెలివైన వాళ్ళు, తెలివిలేని వాళ్ళు ఎవరైనా సరే అమ్మ అనే పదాన్ని వాడవలసిందే. అమ్మ అనే మాట సర్వవ్యాపితమైంది. దానికి పర్యాయ పదం లేనే లేదు. అంటే వేరే భాషలో అమ్మ, మా, మదర్, మాయి, తావు ఇట్లా పిలవచ్చు తమ తమ భాషలో. కానీ ఆ పదానికి సరితూగగల పదం అర్థవంతమైనది వేరే ఒకటి లేదు. అనారోగ్యంతో బాధపడుతున్నవాడు, ఏదైనా ప్రమాదంలో బయటపడి గాయపడినవాడు ఆ బాధలను తట్టుకోలేక అమ్మా అమ్మా అంటూ అనాలోచితంగా అప్రయత్నంగా మూలుగుతూ ఉంటాడు. అందువల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. అంతేగాని ఏ ఇతరు దేవుడి నామాన్నో, బంధువుల పేరులో, మిత్రుల పేరులో స్మరించరు. అమ్మ అనే నామంలోని అసలు ఎంతో శక్తి ఉంది. నడి ఎండలో వెళుతున్నవాడు చెట్టు నీడని చేరుకోగానే అమ్మయ్య ఎంత హాయిగా ఉంది అంటూ ఎండలో పడ కష్టాన్ని ఆ అమ్మ, అమ్మయ్య అనే మాట వారికి తెలియకుండానే మనోల్లాసాన్ని పొందేలా పలుకుతారు. ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి చివరికి వారు అనుకున్న గమ్యాన్ని చేరినప్పుడు కూడా అమ్మయ్య ఎలాగైతే అనుకున్నది సాధించాం, అనుకున్న చోటికి చేరిపోయాం అంటూ అలసటను తీర్చుకుంటూ తృప్తిని ప్రకటిస్తూ సంతోషంగా అమ్మ అనే మాటని ఉపయోగిస్తాం. అందువల్ల నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసే తల్లిని మించిన దైవం లేదు అని చెప్పటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అమ్మ మాటలు నేర్పుతుంది, నడక నేర్పుతుంది, నడవడిక నేర్పుతుంది. ఎవరు చెప్పినా చెప్పకపోయినా తల్లి తన బాధ్యతల్ని పూర్తిగా నిర్వర్తించి కావలసిన అన్ని విషయాల్లోనూ బాల్యంలోనే తర్ఫీదిస్తుంది. అందువల్లనే తల్లి తొలి గురువు. లోకంలో మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందాలి అంటే అమ్మ కరుణ, అమ్మ ఆశీస్సులు ఉండాలి. అలా కావాలి అంటే ఆమెను గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, పూజించాలి. 100 సంవత్సరాల వయస్సున్న తల్లికి 80 సంవత్సరాల వయసున్న కొడుకు కూడా చిన్న పిల్లవాడిగానే కనిపిస్తాడు. మనం ఈ మధ్య కాలంలోనే చూసాం. 64 సంవత్సరాల 65 సంవత్సరాల దేశ ప్రధానమంత్రి పదవిని స్వీకరించటానికి ముందు తన తల్లి దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసి ఆశీస్సులు అడిగితే అప్పటికి మరి ఆ తల్లి 80 పైబడి మంచంలో కదలలేని స్థితిలో ఉండి కూడా బిడ్డ తన దగ్గరకు వచ్చాడు అని అక్కున చేర్చుకుని ఆ నుదుర్ని మూర్కొని దగ్గరికి తీసుకుని తన డబ్బుగా బిడ్డకి ఆశీస్సుల రూపంలో కొంగున కట్టి ఉన్న కొద్ది రూపాయలు వచ్చింది అని పేపర్లో మనందరం చదివాము. కనుక దేశానికి రాజు అయినా, ప్రధాని అయినా, అడుక్కునే వాడైనా, తుంటరి వాడైనా అమ్మకు బిడ్డే. ఏ తల్లికైనా ఆ కొడుకు అపురూపమే. అలాగే అమ్మ మనసు, అమ్మ అని పిలిస్తే శత్రుపక్షంలోని స్త్రీలు కూడా తల్లితో సమానంగా ఆదరిస్తారు. బిడ్డలు క్షేమంగా ఉండాలి అని త్రికరణ శుద్ధిగా కోరుకునే అమ్మను మించిన వాళ్ళు ఈ లోకంలో ఇంకా ఎవరుంటారు? అంటే అమ్మకి బిడ్డలు అంటే కొడుకైనా కూతురైనా. అందువల్ల అమ్మ అనే మాట అమరమైనది. అమ్మను మించిన దైవం కూడా లేనే లేదు అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేస్తున్నారు. కొడుకు కూతురులకు కూర్చిన ప్రేమను కోడలిపై కూడా కూర్చినప్పుడు, కొడుకు కూతురులకు కూర్చిన ప్రేమను కోడలిపై కూడా కూర్చినప్పుడు, సంతసమున సాగు సంసారమెప్పుడు, సంతసమున సాగు
సంసారమెప్పుడు కాళికాంబతనయ కనుము కృష్ణ. సంసార జీవితం సంతోషంగా సాగాలంటే ఆ ఇంటి పెద్దలు తమ కొడుకులు కూతుళ్ల పట్ల ఎలాంటి ప్రేమను ప్రదర్శిస్తారో కోడలి మీద అల్లుళ్ళ మీద కూడా అలాంటి ప్రేమను ఆదరభావాన్ని చూపించాలి. లోకంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. తమ కొడుకుల్ని కూతుళ్ళని ఎంతగానో ప్రేమించే వాళ్ళు సొంత వాళ్ళ అందరినీ వదులుకొని పుట్టింటితో అప్పటి వరకు ఉన్న ఆప్యాయత అనురాగాలను కోల్పోయి శాశ్వతంగా భర్త వెంట వస్తే అత్తింట్లో వాళ్ళు పెట్టే ఆరళ్ళు అప్పుడప్పుడు అంతా ఇంతా కాకుండా ఉంటాయి. కోడలు కూడా తమలాగా ఒక మనిషి అనే సంగతి మర్చిపోతారు. ప్రతి విషయంలోనూ వివక్ష, ఎంత పని చేసినా ఇంకా ఏదో చెయ్యలేదని సూటిపోటి మాటలతో బాధిస్తూ ఉంటారు. అలా బాధించడం తమ హక్కుగా, తమకు గౌరవచిహ్నంగా భావిస్తారు. సరైన బట్ట కట్టుకోనీరు, కడుపు నిండా భోజనం పెట్టరు. తమ కొడుకులకు కూతుళ్లకు విందు భోజనాలు చేసి పెడుతూ కోడలకు మాత్రం పచ్చడి మెతుకులతో సరిపెడతారు. ఇదేమని అడిగితే ఇంట్లో అందరూ ఒకటై కోడల మీద అభాండాలు వేస్తారు. కోడల్ని తిట్టడానికి వారికి ఎలాంటి కారణాలు అక్కర్లేదు. ఏదో విధంగా రాచి రంపాన పెట్టడమే వారి ఉద్దేశం. ఆఖరికి తమ ఇంట్లో పనిచేసే పనివాళ్ల ముందు, పాలెగాళ్ల ముందు కూడా కోడల్ని అవమానించటానికి వెనుకాడరు. ఇలా కోడల్ని హింసించే వాళ్ళకి ఎన్ని పూజలు చేసినా, ఎంత పెద్ద భక్తులైనా నరకలోకంలో స్థానం తప్పదు. పరాయి కుటుంబం నుంచి తమ వంశంలోనికి వచ్చిన కోడల్ని తమకు సొంత కూతుర్లాగా భావించి ఆదరించాలి. అప్పుడే ఆ కోడలు కూడా తమ పుట్టింటిని మరిచిపోయి మెట్టినింట్లో ఎంతో సంతోషంగా గడపగలుగుతుంది. లేకపోతే అత్తింటి వారు పెట్టే ఆరళ్లకు ప్రతిక్షణం పుట్టింటిని తలుచుకుంటూ రోదిస్తుంది. కుటుంబంలో ఆడపిల్లల రోదనలు క్షేమం కాదు. అందువల్ల కోడల్ని కూడా సొంత బిడ్డగా చూడవలసిన బాధ్యత ఆమెని ఇంటికి తెచ్చుకున్న వారిదే. తమ కూతురు కూడా మరొక ఇంటికి కోడలిగా వెళుతుందనే నిజాన్ని తెలుసుకోవాలి. అత్తింట్లో తమ కూతురు కూడా ఇలాంటి ఆరళ్లకు గురవుతుంది అని గ్రహించాలి. మనం ఒకరికి మంచి చేస్తే మనకు వేరొకరు మంచి చేస్తారు. ఇది వాస్తవం. వాస్తవాన్ని గ్రహించి అందరూ తమ కోడళ్లను కూడా కూతుళ్ల వలనే ఆదరిస్తే ఆ ఇల్లు సంతోషాల నిలయం అవుతుంది అని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురు మహారాజు వారు పై పద్యంలో తెలియచేశారు.